యూట్యూబ్ అమ్మాడారా ఈ వీడియోలో మనం మనసారా హరి భజన చేయరా మౌలార నారాయణాయనరా మౌలార నారాయణాయనరా అనే పాట యొక్క స్వరాలను నేర్చుకుంటున్నాం. ఈ పాటను అప్లోడ్ చేయమని కోరిన వాళ్ళు సిహెచ్ వెంకటేశ్వర గారు. ఈయన 3 మాసాల క్రితం అమెరికాలో నుండి నాకు కాల్ చేసి, గురువుగారు మీ స్వరాలు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇండియా వచ్చిన వెంటనే మీ పుస్తకాలు ఆర్డర్ పెడతానని చెప్పంటూ ఈయన మెదక్ జిల్లా నిజాంపేట ఈ మధ్య ఇండియా వచ్చారు. ఒక 1 రోజుల క్రితం వచ్చిన వెంటనే బుక్స్ ఆర్డర్ పెట్టారు. తారభజనలు అంటే సినీ భక్తి గీతాలు, సినీ భక్తి గీతాలు ఇందులో ఉంటాయి. అన్ని సినిమా పాటలు కానీ భక్తి గీతాలు, అలాగే రాగసంచారం గమకములు, 150 రాగాలు ఆరోహణవరాలు అంటే 3 పుస్తకాలు కూడా భజనకు సంబంధించిన భజన పాట అంటే చాలా ఇష్టం. అలాగా ఈ 3 పుస్తకాలు ఆర్డర్ పెడుతూ ఆయన ఈ పాటలు నాకు చాలా ఇష్టం గురువుగారు, ఈ పాటను మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. చాలా మంచి పాటను ఆయన కోరారు. ఈ పుస్తకాలు మీకు కావాలనుకుంటే 9550485589 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఆ పుస్తకాలు ఎలాగా మీరు పోస్టల్ ద్వారా సంపాదించాలనేది మీరు వివరాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పాట స్వరాలు, ఈ పాట ఏమో సింధు భైరవి రాగం, సింధు భైరవి రాగంలో ఈ పాటని ట్యూన్ చేయడం జరిగింది. పల్లవి మనసారా హరి భజన చేయరా సస సప పరిద పామ గాప మాగారిసని నోరార నారాయణాయనరా నిససారి సమమాగారి గరి మగరి సస నోరార నారాయణాయనరా నిసస సదదామ రిగరిమ్మగరి సస. నేను 1వ శృతిలో తయారు చేస్తాను. మరి భజనకి కొంతమంది 2 నాళ్ళు పాడతారు, 4 పాడతారు, 6 నాళ్ళు కూడా పాడేవాడు ఉంటారు అన్నమాట. అందుకు మీరు ఏం చేస్తారు, ఇదే స్వరాలు ఏ శృతిలోనైనా మార్చుకొని మీరు పాట నేర్చుకుంటారని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ సింధు భైరవి రాగం త్వరగా 1వ శృతిలో ఆరోహణ ఆరోహణ సరిగమ పదనిస సనిదప మగరిస షడ్జము రివన్ గావన్ మావన్ పా దావన్ నీవన్ సాన్వన్. ఇందులో వచ్చే స్వరాలు, ఇందులో దాటం అనేది మధ్యలో అన్ని స్వరం కూడా ఉపయోగించడం జరిగింది. వచ్చేటప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ పల్లవి సస సప పని దపామ సస సప పని దపామ గాప మాగారిసని గాప మాగారిసని నిససారి సమమాగ నిససారి సమమాగ రిగరిమగరి సస రిగరిమగరి సస నిససాస నిససాస సదదామ సదతామ రిగరిమగరి సస రిగరిమగరి సస. ఇక్కడ మనం భజనలో పాడేటప్పుడు తాళాలు జతి ఉంటుందన్నమాట. అంటే పల్లవి అయిన తర్వాత తాళ వాద్యం ఉంటుంది. ఆ వాద్యంలో ఒక బిట్టు ఉండాలన్నమాట. ఆ బిట్టు పాప పాప పా పనిదప మామ మామ గాగ గాగ గా రెమగరి సాస సాస సా. ఈ 2 సార్లు తీసుకుంటారు బిడ్డు. పాప పాప పా పనిదప మామ మామ గాగ గాగ గా రెమగరి సాస సాస సా సని గరి రి గప మగరి మగరి సా సని గరి రి గప మగరి మగరి సా. పాప పాప పా పనిదమ మామ మామ గగ గగ గా రెమగరి సాస సాస సా. పాప పాప పా పనిదమ మామ మామ గగ గగ గా రెమగరి సాస సాస సా సని గరి రి గప మగరి మగరి సా సని
తాళం సరిపడా ఈ ఈ బీజం అంటారు, ఇది మీరు నేర్చుకుంటారు. తర్వాత చరణం, ఇందులో 3 చరణాల వరకు ఉన్నట్టున్నాయి. ఒక చరణం తన స్వరాలు మనకు తెలిస్తే అన్ని చరణాలకు అదే స్వరాలు రిపీట్ అవుతాయి కాబట్టి ఆ స్వరాల ప్రకారం మిగతా చరణాలు కూడా మీరు ప్లే చేయడం నేర్చుకుంటారు అనమాట. పాటే రాదని ప్రజలు నవ్వుదురని స ప ప పద సనిద సనిద పప మగ ప్రజలు నవ్వుదురని గమకం. అందుకే స ప పద సనిద సనిద పప మగ. ఇక్కడ మరి కొంచెం మారుతుంది. పాటే రాదని రా గమకం, స ప గమ ప రాదని. చూసారు ఇక్కడ గమకం మారింది. ఇక్కడ స్వరాలకి ఇక్కడ స్వరాలకు తేడా ఉంటుందన్నమాట. స ప గమ ప ప్రజలు నవ్వుదురని పద సనిద సనిద పప. ఇక్కడ డౌన్లో మనకి గమకం రాలేదు కాబట్టి మగ అనేది ఇక్కడ ఉండదు, అది మీరు గమనించాలి. పద సనిద సనిద పప గాత్ర శుద్ధియే కమ్మగలేదని పని నిద పమ మా పస నిద పప పాటకు సరియగు తాళము లేదని పాపదని సస ని సగరి సస భయము బిడియము బాధవలదురా సగరి సని నిసని దప గద మగరి మగరిస అంటూ మళ్ళీ పల్లవి ప్రారంభమవుతుందన్నమాట. అయితే ఈ సింధుభైరి రాగంలో ఈ భజన ప్రైవేట్ సాంగ్ కాబట్టి గాయకులు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నేను యూట్యూబ్లో చూసినప్పుడు చాలామంది ఈ పాటని భజన పాడడం అనేది నేను గమనించాను. కొన్ని లైన్లు మాత్రం చరణాల్లో ఆ ప్రాంత పరిస్థితిని బట్టి ఆ గాయకుల యొక్క గాత్ర స్వభావం బట్టి చిన్న మార్పులు ఉంటాయి. అందుకని నేను జనరల్గా ఎక్కువ మంది ఏ పాటను ఫాలో అవుతారో ఆ పాట ప్రకారం నేను ఇక్కడ అందించడం జరిగింది. ఆ చిన్న మార్పులు మీరు సాధన ద్వారా మీరు సాధించుకోవచ్చు అన్నమాట, అది కూడా గమనించగలరు. తర్వాత ఇప్పుడు మనం కీబోర్డ్ మీద స ప పద సనిద సనిద పప మగ పద సనిద సనిద పప మగ స ప మగ మ ప స ప మగ మ ప పద సనిద సనిద పప పని ని నిద పమ పని ని నిద పమ. ఇక్కడ దాటు వచ్చిందనమాట. మా పస నిద పప మరి ఇక్కడ దావనం చూసారా, ఒక లైన్ నుండి దాటు దావనం ప్రయోజనం జరిగిందనమాట. పదని స పాటకు సరియగు పదని స తాళము లేదని నీ సగరి స సగరి సని భయము నిసని దబ్బ బిడియము గదద మగరి మగరిస గదద మగరి మగరిస బాధవలమురా అంటూ మనసార హరి భజన చేయరా నౌరార నారాయణాయనరా నౌరార నారాయణాయనరా. ఈ పాట ఈ సిహెచ్ వెంకటేశ్వర గారు అనే అభిమాని కోరినందుకు ఆయనకు మరొకసారి చాలా మంచి పాటను కోరినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన కోరినంత వరకు ఇంత మంచి పాట యూట్యూబ్లో మనకి అందుబాటులో ఉందనేది నేను గమనించలేదు. ఆ తర్వాత నేను యూట్యూబ్లోకి వెళ్ళి గమనించడానికి చాలా ఎక్కువ మంది ఈ పాటని భజన బృందాల్లో పాడడం అనేది నాకు కూడా చాలా సంతోషం అనిపించి మీ అందరికీ ఎలాగైనా స్వరాలు అందించాలని నేను స్వరాలు రాసి మీకు అందిస్తున్నాను. మీరు చాలా భక్తి శ్రద్ధలతో, ఇందులో మంచి సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ సాహిత్యం ప్రకారం కూడా మనలో ఉండే ఆధ్యాత్మిక భావాలు అన్నీ కూడా ఇందులో మనకి పెంపొందింపు చేస్తున్నాయి అన్నమాట. ఈ సాహిత్యం తరగతి భావాలు అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా భక్తి శ్రద్ధలతో ఈ పాటలు నేర్చుకుంటారని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ బుక్స్ తాళభజనలు అంటే ఈ తాళభజనలు మనకి ఏముంటాయి అని సినీ భక్తి గీతాలు రాస్తారనమాట. 20 పాటలకు అవి
అనే సినీ భక్తి గీతాలు. అలాగే ఇందులో మొత్తం ఇదివరకు 50 రాగాలు ఆరోహణాలు చాలామంది తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇంకొక 100 రాగాలు కలిపి 150 రాగాలు అన్నమాట. ఇందులో 72 మేళకర్త రాగాలు కూడా 16 స్వరస్థానాలు ఉండేవి 12 స్వరస్థానాలు మార్చి కూడా తయారు చేయడం జరిగింది. ఈ బుక్ కూడా చాలామంది అభిమానులకి నచ్చి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 16 స్వరస్థానాలు మాకు కొంత అర్థం కావట్లేదు గురువుగారు, మీరు 12 స్వరస్థానాల ప్రకారం మార్చడం వల్ల మేము ఆ రాగాలు కూడా ఈ రాగవర్ధిని, గంగై, భూషణి, తర్వాత వాగదీశ్వరి, ఈ మాతృ రాగాలు అని చెప్పి అంటారన్నమాట. ఇవి అంటే 72 ఈ రాగాల నుంచి కొన్ని వందల వేల రాగాలు కూడా ఉద్భవించే విషయం ఎంత తెలుసు కాబట్టి ఈ రాగాలను కూడా మీకు అందించాలి. ఇప్పుడే సంగీత అభిమానులకి సులువుగా అర్థం కావడానికి అందించాలనే ఉద్దేశంతో ఒక నెల రోజులు ఇది ఒక ప్రాజెక్ట్ వరగా నేను తీసుకుంటూ ఈ 72 రాగాల్ని 12 స్వరస్థానాల్లో మార్చి మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఇటువంటి అద్భుతమైన పుస్తకాలన్నీ కూడా మీరు పోస్టల్ ద్వారా సంపాదించుకొని భావి భారత సంగీత ప్రియులకు అంటే మన తర్వాత తరం వారికి కూడా అందించాలని కోరికతో ఇవన్నీ నేను తయారు చేస్తున్నాను. మీరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పుస్తకాలు తీసుకోవడం కాకుండా పుస్తకాలు అందిన తర్వాత గురుగారు మీరు తయారు చేసిన పుస్తకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చే కామెంట్లు నేను పడ్డే శ్రమంతా కూడా మర్చిపోతున్నాను అన్నమాట. ఆ ఒక్క మాటతో నేను ఎంత శ్రమ పడుతున్నా కూడా నా మనసుకు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. అది ఈ విధంగా ఇదంతా ఏంటి, ఈ సంగీతం ఉండే గొప్పతనము, మన పూర్వీకులు మనకు అందించే అద్భుతమైన సంగీత శాస్త్రం అన్నమాట. ఇది ఈ సంగీత శాస్త్రం మనకు అందించడం వల్ల ఈరోజు మనం ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా మారుమూడు ప్రాంతంలో వారి ఇంట్లో కూర్చొని ఇక్కడ మేము విజయనగరంలో 4 గోడల మధ్య నేను చెప్తుంటే చాలా చక్కగా మీరు సంగీతం నేర్చుకోవడమే కాకుండా దాంట్లో ఎంతో నైపుణ్యం సంపాదిస్తున్నారు. అలాగే నా అభిమానులు చాలామంది గురువులు అవుతున్నారు. వాళ్ళకు కొంతమంది నా పేరు చెప్తున్నారు, కొంతమంది చెప్పకపోయినా నేను బాధపడను, కానీ వాళ్ళు నా శిష్యులు అని చెప్పి నేను గమనిస్తున్నాను అనమాట. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మరికొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మహిళా అభిమానులు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని నేను చెప్పిన స్వరాలు కూడా కీబోర్డ్ మీద వాయిస్ అప్లోడ్ చేస్తూ గురువుగారు మీ అంత ఆశీర్వాద ప్రభావమేను, మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ స్వరాల ద్వారా మేము ఛానల్లో కూడా ఈ పాటలు అప్లోడ్ చేస్తానని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు మంచి అభివృద్ధిలోకి రావాలి, మీరు గురువులు అయిపోవాలి, ఎంతోమందికి సంగీతంలో ప్రావీణ్యులుగా తయారు చేయాలన్నమాట. ఎందుకంటే ఇది నాకు ఎవరైనా మనం మానవ జన్మ ఇచ్చిన తర్వాత మనకంటూ కొంత ప్రాధాన్యత అంటూ ఉంటుందన్నమాట. భగవంతుడు మనకి ఏ విధంగా జన్మనిచ్చారు, దానికి ప్రయోజనం ఏంటి, దాన్ని ఎంతవరకు సార్థకం చేసుకోవాలి అనేది కొన్ని సూచనలు సలహాలు ఇస్తే దాని ప్రకారం మనం మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ 10 మందికి ఉపయోగపడే మంచి పని చేసిన వల్ల భగవంతుని యొక్క ఆశీర్వాదం అలాగే సంగీత అభిమానుల యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉండి మనకు కూడా మంచి జీవితం లభిస్తుందని కోరుకుంటూ మీ అందరూ ఈ పాటను భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నమాట.